హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఎగ్ తోటి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చింతపండు పులుసుతోటి కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా గ్రేవీగా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని నీళ్లు పోసేసుకొని ఉడకబెట్టుకోవాలండి. కూరలోకి ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నానండి. చింతపండుని కడిగి పెట్టేసి గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్లకి చాకుతోటి ఘాట్లు పెట్టేసుకొని ఎగ్లన్నింటినీ పక్కన పెట్టేసుకున్నాను. ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు నూనె వేసేసుకొని ఎగ్స్ అన్నిటిని వేయించుకోవాలండి, ఫ్రై చేసేసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసేసి ఎగ్లన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, అట్లా వేగిపోయిన తర్వాత వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలండి. వేసేసుకున్నాం కదా, అందులోకి కరివేపాకు, కొంచెం తగినంత పసుపు, ఉల్లిపాయలకి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అందులోకి కూరకి తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక ఇంకొకసారి మళ్ళీ కలిపేసుకొని అందులోకి మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని, ఆ పులుసు అంతా పోసేసుకోవాలండి. పులుసు అంతా పిండేసి పోసుకున్న తర్వాత పులుపుని బట్టి మనం అందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని అందులోకి కొంచెం తగినంత వాటర్ని యాడ్ చేసుకుందాము. గ్రేవీకి సరిపోయేంత పోసుకోవాలండి. ఇట్లా పోసుకొని అందులోకి సరిపోయినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం మరగనివ్వాలన్నమాట. చూసారా, అట్లా ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పులుసు అంతా కొంచెం ఎగ్గులకి పట్టేటట్టు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం గ్రేవీకి కావాల్సిన వరిపిండి తీసుకుందామండి. నేనైతే వరిపిండి తీసుకుంటున్నానండి, 1 స్పూన్ తీసుకున్నాను. మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి గ్యాస్ పడని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే వరిపిండి వాడుతున్నానండి. వరిపిండిని కొంచెం వాటర్ పోసేసుకొని అట్లా జారుగా కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఆ పిండిని కూరలో వేసేసుకుందాము. వేసేసుకున్న వెంటనే నీట్గా కలిపేసుకోవాలండి, లేకపోతే గడ్డలు కడతాయి. కలిపేసుకున్నాం శుభ్రంగా. చూడండి, ఇప్పుడు గ్రేవీ ఎంత చిక్కగా వచ్చేసిందో, బాగా వచ్చింది కదా. కలిపేసుకొని అందులోకి కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదండి, గ్రేవీగా చాలా బాగా వచ్చింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.